శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సాయి కృష్ణ ఏమైపోయాడు? దీని మీద ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే దీని మీద ఆరా తీయటం జరిగింది. ఒక సిట్ ని ఏర్పాటు చేశారు. మొదటి నుంచి కూడా దీంట్లో వినిపిస్తున్నటువంటి పేరు సిఐ నాగరాజు. నాగరాజు లాకప్ డెత్ చేశాడు అనేటువంటి ఆరోపణలే ఈ కేసులో సాయి కృష్ణ తల్లి చేస్తూ ఉంది. తానే ఫోన్ చేసి తాను వెళ్ళినప్పుడు తనకు సమాధానంగా కూడా సిఐ నాగరాజే నీ కొడుకు చనిపోయాడు అనుకో అని చెప్పి ఆ తల్లి చెప్తూ ఉంది. ఆ తల్లి బాధ వర్ణనాతీత. కనీసం చనిపోతే ఒక గుప్పెడు అస్థికలైనా నాకు ఇవ్వండి అని చెప్పి, ఒక గుప్పెడు బూడిదైనా నాకు ఇవ్వండి అని చెప్పి ఆ తల్లి బాధపడుతూ ఉంది. ఇక ఈ సమయంలో ఇటు సిఐ నాగరాజును అరెస్ట్ చేయడం జరిగింది. ఇక సిఐ నాగరాజును అరెస్ట్ చేసేటప్పుడు కూడా హై డ్రామా అయితే చోటు చేసుకుంది. ఇక సిఐ నాగరాజు ఇప్పుడు 4 సభ్యులతో కూడినటువంటి సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో అనేక ప్రశ్నలు సామాన్యులు కూడా మెదులుతూ ఉన్నాయి. ఎందుకంటే సాయి కృష్ణ కనిపించడం లేదు, ఇది ఒక్కటే తెలుసు, కానీ అసలు ఏం జరిగింది అన్నది కూడా ఇప్పటిదాకా ఏ అంశం కూడా బయటికి రాలేదు. మరొక వైపు ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా మిస్ అయిపోయింది. ఇక సిఐ నాగరాజు నుంచి ఎటువంటి ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి, ఎటువంటి ప్రశ్నలు గుప్పిస్తున్నారు, ఇదే ఇప్పుడు చాలా ఆసక్తికర అంశంగా మారింది. అసలు ఎటు వెళ్ళనుంది ఈ దర్యాప్తు అనేది, తర్వాత ఏం ప్రూవ్ కాబోతోంది అనేది కూడా ఈ అంశంలోనైతే ఉత్కంఠగా మనం చూడొచ్చు. ఇక ప్రశ్నల వర్షం, సిట్ బృందం కొన్ని ప్రశ్నలతో అక్కడికి వెళ్ళినట్లు మనకు తెలుస్తోంది. ఇక సిట్ బృందం సాయి కృష్ణను అసలు ఏ కేసులో విజయవాడ తీసుకొచ్చారు అంటూ కూడా ఒక ప్రశ్నించడం జరిగింది. ఇటు సిఐని ప్రశ్నించిన సమయంలో కూడా సాయి కృష్ణను, ఎందుకంటే మార్కాపురంలో తను అరెస్ట్ చేశారు. సాయి కృష్ణ అసలు ముందుగానే వాళ్ళందరూ కూడా ప్రకాశం మూవ్ అయిపోయారు. సాయి కృష్ణ మీద ఒక 9 కేసులు అయితే నమోదవటం జరిగింది. ఒక రౌడీ షీటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక సాయి కృష్ణను ఇప్పుడు ఏ కేసులో విజయవాడ తీసుకొచ్చారనేటువంటి ప్రశ్నకు ఇప్పుడు సమాధానం రాబట్టడం జరిగింది. అయితే అసలు ఈ 9 కేసులు ఉన్నాయి. ఈ 9 కేసుల్లో ఏ కేసు మీద తీసుకొని వచ్చారు? తాజాగా ఒక కేసు తెర మీదకి వచ్చా, లేకపోతే గతంలో ఉన్నటువంటి కేసును ఏమన్నా తెర మీదకి తీసుకొని వచ్చారా? ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఏ కేసు మీద తీసుకొని వచ్చారు? ఇక రెండో ప్రశ్న చూస్తే అసలు ఏ రోజున సాయి కృష్ణను అరెస్టు చేశారు? ఈ విషయం మీద కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 9వ తారీఖున సాయి కృష్ణను అరెస్టు చేశారు అని చెప్తున్నారు, కానీ మరి నిజంగా సాయి కృష్ణను ఆ రోజే అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఆ రోజే అదుపులోకి తీసుకున్నట్లు ఏ ఆధారాలు ఉన్నాయి? గతంలో సాయి కృష్ణ ఎప్పుడైనా కానీ మీరు అరెస్టు చేశారా? అప్పుడు ఎన్ని రోజులు స్టేషన్ లో ఉంచడం జరిగింది అనేటువంటి అంశాలను ఆరా తీస్తూ ఉన్నారు. ఇక మూడో ప్రశ్న చూస్తే అరెస్టు చేసి తీసుకొచ్చారా అంటే అరెస్ట్ అనేది అధికారికంగా చేసి తీసుకొచ్చారా, లేకపోతే అనధికారికంగా చేసి తీసుకొని వచ్చారా? ఇప్పటి వరకు ఈ అంశంలో కనుక మనం చూసుకుంటే అరెస్ట్ అనేటువంటి అంశం తెర మీదకి రావడం జరిగింది, కానీ దీంట్లో మఫ్తీలో పోలీసులు వెళ్ళినట్లుగా, అదే విధంగా ఒక ప్రైవేట్ వాహనంలో తీసుకొని వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి 9 కేసులు ఉన్నటువంటి వ్యక్తిని అధికారికంగా అంటే పై అధికారులకు చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఎవరికి వాళ్ళే తనకై తాను నిర్ణయం తీసుకొని వెళ్ళి, కేవలం ఒక్క అధికారి మాత్రమే నిర్ణయం తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారా అని చెప్పి సిఐ నాగరాజును ప్రశ్నించారు. ఇక 4వ ప్రశ్న చూస్తే మార్కాపురం నుంచి ప్రైవేటు వాహనాల్లో ఎందుకు తెచ్చారు? మనం జనరల్ గా పెద్ద పెద్ద కేసుల్లో చూస్తుంటాం, మఫ్తీల్లో వెళ్లి పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అరెస్ట్ వారెంట్ తో వెళ్లి అరెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మఫ్తీలో వెళ్ళినటువంటి పోలీసులు ఎందుకు మీరు ప్రైవేట్ వాహనాల్లో తీసుకొని వచ్చారు మార్కాపురం నుంచి అనేటువంటి ప్రశ్నను లేవనెత్తుతూ ఉన్నారు. అంటే ఏ సందర్భంలో తాను తప్పించుకుంటారనా, లేకపోతే ఎందుకు మీరు ప్రైవేటు వాహనాల్లో తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? పోలీస్ వాహనాలు ఇన్ని ఉన్నాయి, వాటిలో కదా మీరు ఒక నేరస్తుని అరెస్ట్ చేసి తీసుకొని రావాల్సింది. మరి ఎందుకు మీరు నేరస్తుడుగా పరిగణిస్తే తన్ని నార్మల్ గా ఒక ప్రైవేట్ వాహనాల్లో తీసుకొని వచ్చారు? అసలు ఇంకా 5వ క్వశ్చన్ చూస్తే సాయి కృష్ణ అరెస్ట్ వ్యవహారం ఉన్నత అధికారులకు తెలుసా? ఇది పెద్ద ప్రశ్నగా మనం చూడొచ్చు. ఎందుకంటే దీంట్లో ఇప్పటికే కూడా కేవలం వీళ్ళే ఉన్నారా, లేకపోతే ఉన్నత అధికారులకు తెలియకుండా ఇంత పెద్ద అంశం జరిగిందా? అనేక అంశాలు కూడా దీని మీద తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో చాలా మంది ఆఫీసర్స్ ఉంటారు. ఇంకా కొన్ని కీలకమైన కేసుల్లో కానీ, చాలా రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యవహారాల్లో కానీ, లేకపోతే ఏదైనా అంశం సీరియస్ గా తీసుకొని ముందుకు వెళ్లాలన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నత అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తారు, లేకపోతే ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు వచ్చి వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. మరి ఉన్నత అధికారుల ఆదేశాలతో తీసుకోవడం జరిగిందా? కేవలం సిఐ నాగరాజు మాత్రమే వెళ్లి అదుపులోకి తీసుకోవడం జరిగిందా? పై అధికారులకు ఎవరికి చెప్పకుండా, వాళ్ళ దగ్గర నుంచి ఆదేశాలు రాకుండా? ఇక 6వ ప్రశ్న చూస్తే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఎన్ని రోజులు ఉంచారు? ఇది మరొక సస్పెన్స్ క్వశ్చన్ గా చూడొచ్చు. ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి మిగిలినటువంటి అధికారులతో మాట్లాడటం జరిగింది, కొంత వివరాలను సేకరించారు. ఇప్పుడు సిఐ నాగరాజును ఆ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచి, అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అన్ని వివరాలు కూడా గోప్యంగా ఉంచుతారు. గోప్యంగా ఉంచి అసలు మీరు ఎన్ని రోజులు ఉంచారు పోలీస్ స్టేషన్ లో పూర్తిగా కూడా వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన పొంతన చేసుకుంటూ ఉంటారు పోలీసు ఇటు సిట్ బృందం.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అసలు ఎన్ని రోజులు ఉంచారు అనేటువంటి అంశం మీద క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక దీంట్లో తన తల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు కూడా లోపల తన కొడుకును బంధించి ఉంచారు, నా కొడుకు అరుస్తుంటే అరుపును నేను విన్నానంటూ ఆ తల్లి చెప్తుంది. మరొక వైపు ఏమో అసలు కనిపించడం లేదు సాయి కృష్ణ అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. తానేదో అక్కడ లేడు, వెళ్ళిపోయాడు అన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అసలు సాయి కృష్ణను అదుపులో తీసుకోవటం ఒకటి, ఆ తర్వాత అసలు ఎన్ని రోజులు తనను అక్కడ ఉంచడం జరిగింది అనే దాని మీద ఇంకా అసలు ఎటువంటి క్లారిటీ లేదు. సిఐ నాగరాజు చెప్తే తప్పితే అసలు ఎన్ని రోజులు ఉంచారు, ఆ తర్వాత సాయి కృష్ణని ఎప్పుడు బయటికి పంపించారు, తాను ఎందుకు అదృశ్యం అయిపోయాడు ఆ తర్వాత అనేటువంటి అంశాలు తెలుస్తాయి. ఇక 7వ ప్రశ్న చూస్తే విజయవాడ తెచ్చాక టాస్క్ ఫోర్స్ ఆఫీసుల్లో అసలు ఎన్ని రోజులు సాయి కృష్ణను ఉంచారు. మార్కాపురంలో అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడకు తీసుకొని రావడం జరిగింది, టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో ఉంచారు. అయితే టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో ఎన్ని రోజుల పాటు ఉంచడం జరిగింది? ఎందుకంటే ఒక నేరస్తుని కేవలం ఒక స్థానంలోనే ఉంచరు, కొన్ని స్థానాలకు మారుస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఎన్ని రోజులు ఇక్కడ ఉంచారు అనేటువంటి ప్రశ్న. వీటి గురించి ఆల్రెడీ వివరాలు కొంతమంది దగ్గర తీసుకోవడం జరిగింది, ఇక్కడ కూడా ఈ వివరాలు తీసుకుంటున్నారు. ఇంకా అసలు ప్రైవేటు ప్రాంతంలో ఎన్ని రోజులు ఉంచారు అంటే దీంట్లో కేవలం అసలు ఇలాంటి నేరస్తుల్ని ప్రైవేటు ప్రాంతాల్లో ఉంచకూడదు. కానీ ఒకవేళ ప్రైవేటు ప్రాంతాల్లో మీరు ఉంచారా, ఉంచితే ఎన్ని రోజులు ఉంచారు, ఎందుకు ఉంచాల్సి వచ్చింది అసలు ప్రైవేటు ప్రాంతాల్లో? ఇంకా 9వ ప్రశ్న చూద్దాం. మీకు సహకరించినటువంటి ఉద్యోగులు ఎవరు? కేవలం ఒక్క అధికారి ఇన్వాల్వ్ అయితేనే ఇటువంటి పనులు, అంటే పోలీసులు ఎప్పుడు కూడా ఒక బృందాలుగానే కదా వెళ్ళి అరెస్టు చేయటం కానీ, లేకపోతే వాళ్ళ పై అధికారి వాళ్ళ కింద ఉన్నటువంటి ఉద్యోగుల సహాయం తీసుకుంటూ ఉంటారు, లేకపోతే పక్కన ఉన్నటువంటి అధికారుల సహాయం తీసుకొని ఆ కేసు ముందుకెళ్తారు. కానీ ఇదేమీ సోలో అంశం కాదు కదా, అంటే కేవలం ఒక ఇంటి వ్యవహారం కాదు కదా, ఒక్కళ్ళే వెళ్ళి చక్కబెట్టుకొని రావడానికి కానీ లేకపోతే చర్యలు తీసుకోవడానికి కానీ, ఇదంతా కూడా ఒక వ్యవస్థతో కూడినటువంటి వ్యవహారం. అలాంటప్పుడు పక్కన ఉన్నటువంటి అధికారులు కూడా మరి ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా, ఎవరి పేర్లు కూడా ఎందుకు వినిపించడం లేదు? ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటకు వస్తే వాళ్ళని కూడా విచారిస్తే అప్పుడు కదా ఈ అంశంలో ఒక క్లారిటీ వచ్చేది. అయితే అసలు దీంట్లో మీకు సహకరించినటువంటి ఉద్యోగులు ఎవరు? ఈ సాయి కృష్ణ అంశంలో, సాయి కృష్ణ అదృశ్యం విషయంలో కానీ, వాళ్ళ తల్లి చేస్తున్నటువంటి ఆరోపణల విషయంలో కానీ అసలు మీకు సహకరించినటువంటి వారు ఎవరు? లాకప్ డెత్ అని చెప్తున్నారు. ఒకవేళ లాకప్ డెత్ అంశంలో చూసినా కానీ ఒక్కళ్ళే చేయరు కదా పోలీసులు. ఇప్పుడు హింసించారని చెప్తున్నారు సాయి కృష్ణ అని వాళ్ళ తల్లి. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరు? ఇంత జరుగుతున్నా కానీ పక్కన ఉన్నటువంటి అధికారులు చెప్పరా? అంటే అందరూ తోడు దొంగల్లాగా ఉంటారా? ఇది ఇప్పుడు సిట్ వర్షన్ దీంట్లో ఈ క్వశ్చన్ లో. ఇక 10వ ప్రశ్న చూస్తే టాస్క్ ఫోర్స్ ని ఎందుకు వినియోగించాల్సి వచ్చింది? ఎందుకంటే ఇది అంటే సాయి కృష్ణ అనేవాడు ఒక పెద్ద రౌడీ షీటర్, వెంటనే కూడా తను ఒక డాన్ అనేటువంటి సిచ్యువేషన్ అయితే కాదు కదా, మరి టాస్క్ ఫోర్స్ ని ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. టాస్క్ ఫోర్స్ బృందాలతో దీంట్లో అంటే మీరు ఏమన్నా కానీ దీంట్లో ఏదైనా దాస్తున్నారా ఈ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ ని ఉపయోగించడంలో అనేటువంటి ప్రశ్న సిట్ బృందం లేవనెత్తింది సిఐ నాగరాజ్ ముందల. ఇక టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ లతా కుమారి సహకరించారు. అదే బృందంలో ఉన్నటువంటి లతా కుమారి, ఆ డీసీపీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అడిషనల్ డీసీపీ ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే ఆమె పాత్ర ఏంటి దీంట్లో? అంటే ఒకళ్ళనొకళ్ళు కవర్ చేసుకోవడానికి చూస్తున్నారా, లేకపోతే ఏంటి? అధికారులందరూ కూడా దీంట్లో అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? మరి దీంట్లో అడిషనల్ డీసీపీ లతా కుమారి మీకు సహకరించారా, లేకపోతే ఆమెకు ఎటువంటి సంబంధము లేదా? కేవలం అంటే అక్కడ ఉన్న ఆ ప్లేస్ లో విట్నెస్ గా ఉన్నా గానీ వాళ్ళకి దాంతో సంబంధం ఉన్నట్లే లా ప్రకారం మనం చూస్తే. మరి ఇప్పుడు తన పాత్ర ఏంటనేది కూడా కూపి లాగుతూ ఉన్నారు సిఐ నాగరాజును అడిగి. ఇక 12వ ప్రశ్న, సాయి కృష్ణను కస్టడీలో టార్చర్ చేశారా? ఒకవైపు ఇప్పటికే తన తల్లి చెప్తూ ఉంది సాయి కృష్ణను టార్చర్ చేశారు అని, సాయి కృష్ణను రక్తం ఉండేలా కొట్టారంటూ కూడా చెప్తూ ఉన్నారు, అలా తన దెబ్బలు తిని చనిపోయాడు అని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సాయి కృష్ణను కస్టడీలో టార్చర్ చేశారా? మరొక వైపు ఏమో అసలు సాయి కృష్ణతో తమకు సంబంధం లేదన్నట్లుగా కూడా పోలీసుల వర్షన్ అయితే దీంట్లో కనిపిస్తూ ఉంది. టార్చర్ చేశారా లేదా? మరి టార్చర్ చేయనప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో విచారణ చేయాలి అంటే ఆ వ్యక్తిని మీరు కోర్టులో హాజరుపరచాలి. అలాంటప్పుడు మీరు కస్టడీలోకి తీసుకున్న తర్వాత తనని టార్చర్ చేశారా అనేటువంటి ప్రశ్న అయితే, ఎందుకంటే తన తల్లి పదే పదే తనని టార్చర్ చేశారు, టార్చర్ తట్టుకోలేనటువంటి విధంగా టార్చర్ చేశారు, నా కొడుకు అరుస్తుంటే నా చెవుల్లారా నేను విన్నాను అని చెప్పి ఆ తల్లి చెప్తుంది. ఇక 13వ ప్రశ్న, సాయి కృష్ణ తల్లి దీంట్లో చాలా కీలకం అని చూడొచ్చు. ఆమె కీలకం అని చూడటం కాదు, కీలకం. తను న్యాయ పోరాటం చేస్తుంది, తన కొడుకు ఏమైపోయాడు ఒక ఆమె బాధని ఇటు సీఎం చంద్రబాబు కూడా మాట్లాడటం జరిగింది ఆమెతో. ఆమె కనీసం బూడిదన్నా ఇవ్వండి అని ఆమె తల్లి కోరుతుంది. అయితే సాయి కృష్ణ తల్లి చెబుతున్న మాటలు నిజమేనా? నా కొడుకు సిఐ నాగరాజు మీద ఆమె ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు.
నీ కొడుకు లేడనుకో అంటూ కూడా ఆ తల్లితో మాట్లాడారంటూ, నాకు ఇలానే మాట్లాడారంటూ ఆ తల్లి చెప్తుంది. మరి ఆ తల్లి చెప్తున్నటువంటి మాటలు నిజమేనా? మీరు నిజంగా లాకప్ డెత్ చేశారని చెప్తున్నారు. లాకప్ డెత్ చేశారా? మీరు ఏం చేశారు? మీరు సాయి కృష్ణని పదే పదే మీ మీద ఎందుకు ఆరోపిస్తూ ఉంది? ఇక 14వ ప్రశ్న, సాయి కృష్ణను చికిత్స కోసం ఏదైనా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారా? అప్పుడు టార్చర్ చేశారని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ తల్లి. మరి అలాంటప్పుడు ఒకవేళ దాడి చేసినా గానీ, అంటే లాఠీలతో ఒకవేళ టార్చర్ చేసినా గానీ, లేకపోతే ఏదైనా నిజాలు రాబట్టడానికి గానీ ఏదైనా విచారించిన సందర్భంలో కూడా తను గాయపడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆసుపత్రికి తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఏదైనా ఆసుపత్రికి ఇలాంటి సమయాల్లో కూడా చాలా వరకు, అంటే మన కేసెస్ లో కనుక చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ కి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ తెలిసినటువంటి వైద్యుల్ని పిలిపించి చికిత్స చేయించడం కానీ ఇటువంటి పరిణామాలను చూస్తూ ఉంటాం. సో ఈ విషయంలో మీరేమైనా చికిత్స కోసం మరి ఏదైనా కారణాల రీత్యా కానీ సాయి కృష్ణను ఆసుపత్రికి తీసుకొని వెళ్లారా అని ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ఇక నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ ని ఎవరు మాయం చేశారు? ఇలాంటి కేసెస్ లో సీసీటీవీ ఫుటేజ్లు అనేవి చాలా కీలకం. సీసీటీవీ ఫుటేజ్లు కానీ, ఫోన్ కాల్ డేటా కానీ ఇవన్నీ కీలకం. ఇప్పటికే సాయి కృష్ణ తల్లి సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ల్ని, అదే విధంగా ఫోన్ కాల్ డేటాని వీటన్నిటిని సంరక్షించాలని చెప్పి కోర్టు ఆదేశించింది. కానీ ఈ లోపే ఒక నెల సీసీటీవీ ఫుటేజ్, అంటే అంతకు ముందలుంది. కానీ సాయి కృష్ణను అరెస్టు చేసి వాళ్ళ తల్లి ఏదైతే టైంలో నా కొడుకును లాకప్ డెత్ చేశారో అని చెప్తుందో, ఈ టైంలోనే ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ లేదు? ఈ ప్రశ్న చాలా కీలకంగా మారింది. దానికి సిఐ నాగరాజు ఎటువంటి సమాధానం చెప్తారు అనేది చూడాలి. ఇక కీలక ఆధారాలను చెరిపే ప్రయత్నం చేశారా? మరి సీసీటీవీ ఫుటేజ్ కనిపించడం లేదు. మరొక వైపు అసలు సాయి కృష్ణ ఏమైపోయాడు, ఎక్కడున్నాడు? ఒకవేళ తాను అదృశ్యం అయితే, ఒకవేళ తన ఎక్కడైనా తలదాచుకుంటే ఈ పాటికి బయటకు వచ్చేవాడు కదా, తన తల్లికైనా చెప్పేవాడు కదా. అలాంటిది అసలు సాయి కృష్ణకు సంబంధించి ఏమీ లేదు. ఒకవైపు కోర్టు ఏమో తీసుకొని వచ్చి ఫిజికల్ గా హాజరుపరచండి అంటుంది. లేదు, మాకు సాయి కృష్ణ ఎక్కడున్నారో తెలియదు అని అంటూ చెప్తూ ఉన్నారు. దీంట్లో అసలు సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యారని వాళ్ళ తల్లి చెప్తూ ఉంది. దీంతో అసలు సాయి కృష్ణ ఆధారాలే దొరకటం లేదు. ఇంకా కీలకమైన ఆధారాలను చెరిపే ప్రయత్నం చేశారు. తట్టు పోలీసులు ఏ కేసు ఎటు కూపి లాగితే ఎలా వస్తుంది అనేది వాళ్ళకి తెలియనటువంటి మార్గాలు ఏమీ లేవు. ఇక అందుకనే సిటీ ఈ ప్రశ్నను సంధిస్తూ ఉంది. ఇక 17వ ప్రశ్న, సాయి కృష్ణను ఏం చేశారు? సాయి కృష్ణను ఏం చేశారు? ఇది అందరిలో ఉన్నటువంటి ప్రశ్నే. అసలు ఏమైపోయాడు? తను రౌడీ షీటరే కావచ్చు, తన మీద 9 కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునేటువంటి హక్కు ఎవరికీ లేదు కదా. ఒక బైక్ ను బయట సీజ్ చేయాల్సి వస్తేనే, బైక్ రాంగ్ రూట్ లో వచ్చినా గానీ, లేకపోతే ఇంకేదైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి కీస్ లాక్కునేటువంటి హక్కు కానీ, దురుసుగా ప్రవర్తించేటువంటి హక్కు కూడా పోలీసులకు ఉండదు. అలాంటిది కోర్టుకు తెలియకుండా, అసలు ఎటువంటి వారెంట్ కానీ ఉన్నతాధికారులకు తెలుసో తెలీదో, ఉన్నతాధికారులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వకుండా, ఏమీ లేకుండా అసలు సాయి కృష్ణను అరెస్టు చేయటం, ఇవన్నీ కూడా అసలు ఏంటి? సాయి కృష్ణని ఏం చేశారు? అసలు ఎందుకు కనిపించట్లేదు? ఆ అబ్బాయి ఎందుకు తెర మీదకి అసలు రావట్లేదు? వాళ్ళ తల్లి చెప్తుంది నిజమా? సాయి కృష్ణను ఏం చేశారనేది ఇప్పుడు సిఐ నాగరాజును విచారిస్తూ ఉన్నారు. ఇక ఈ విచారణ అనంతరం సిఐ నాగరాజు చెప్పేటువంటి విషయాలు చాలా కీలకంగా మారనున్నాయి. అసలు దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నత అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? పక్కన ఉన్నటువంటి సహోద్యోగులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఏ విధంగా సాయి కృష్ణ వాళ్ళ తల్లి న్యాయ పోరాటం చేస్తుంది? సిఐ నాగరాజు చెప్పేటువంటి అంశాల మీద ఆ తల్లికి న్యాయం జరుగుతుందా లేదా, లేకపోతే ఏంటి అనేటువంటి అంశాలు అయితే ఇప్పుడు ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు సాయి కృష్ణ అంశంలో. మరి చూడాలి. ఇంకా కూడా ప్రశ్నలు అయితే విచారణ కొనసాగుతూనే ఉంది. ఇటువంటి ప్రశ్నలతో సిట్టు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది సిఐ నాగరాజుని. ఇప్పటికే లాకప్ డెత్ అంశాల్లో చాలా, అంటే మన తమిళనాడులో కానీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లాకప్ డెత్ అంశాల్లో. మరి ఇలాంటి సమయంలో ఇప్పుడు పోలీస్ శాఖకి ఇది ఒక సవాల్గా మారినట్లు చూడొచ్చు. సిట్ బృందం ఏం తేల్చనుంది? ఇటు ప్రభుత్వం నివేదిక ఇవ్వాలంటుంది, మరి ఎటువంటి నివేదికను ఇవ్వబోతోంది? ఈ అంశం అయితే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇక ఇటు సిఐ నాగరాజు విచారణ తర్వాత ఎటువంటి విషయాలు సిట్ బృందం వెల్లడించనుంది, నివేదికలో ఏం పొందుపరచనున్నారు అనేది ఆసక్తికర అంశంగా మారింది. కీప్ వాచింగ్ యూటీవీ.